జగద్రక్షకునికి జననివైన మా మరియమ్మ వందనం. పాప జగతిని పావన పరచగా నిరతము తనయుని వేడుమా ఓ దైవమా.
ప్రభుని యందు మరియ మాతా భక్తులారా, ఈరోజు మనం ప్రత్యేకముగా మరియ మాత మనకు ఆదర్శము, ఆధారము అన్న అంశమును ధ్యానించుదాం. ఇప్పటి వరకు మనము మహిమ దేవ రహస్యములను ధ్యానించి ఉన్నాం. భక్తుడైన పౌలు పలికి ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనము, నీవు తినినను త్రాగినను సమస్తము సర్వేశ్వరుని మహిమార్థమే చెయ్యుమని. భక్తి ప్రపత్తులతో మనం ధ్యానించినటువంటి ఈ మహిమ దేవ రహస్యములు ప్రభు మహిమార్థమే మనం చేసి ఉన్నాం. మానవ జీవితంలో శైశవం, బాల్యం, కౌమార్యం, యవ్వనం, వార్ధక్యం అన్న దశలు మనకెంతో ప్రేరణ కలిగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకముగా తల్లి గర్భములో ఉండగానే ఆ 9 నెలలు ఎంతో ప్రశస్తమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి. తల్లి తను ఏమి ధ్యానిస్తూ ఉన్నదో, ఏమి భుజిస్తూ ఉన్నదో, ఏ పని చేస్తూ ఉన్నదో బిడ్డ పైన ఎంతో ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. అందుకని తల్లులు ఈ సమయం అప్పుడు మేర మర్యాదలతో ఉండి, భక్తి ప్రపత్తులతో ఉండి, ప్రార్థనలో లీనమై ఉండి, వారి జీవితం అంతా మహిమార్థమే జరగాలని వారి దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారందరూ ఆమెకు తప్పనిసరిగా సహాయపడాలి. మరియమ్మ గారి జీవితం పరిశీలన చేసినట్లయితే వారి తల్లిదండ్రులకు వివాహమైన కొద్ది సంవత్సరాల దాకా వారికి సంతానం కలుగలేదు. ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నటువంటి వారు సంతానం లేకపోతే దేవుని శాపానికి బలి అయి ఉన్నారని. అందుకని వారెంత కుమిలిపోయి ఉన్నారు, ఎంత కృంగిపోయి ఉన్నారు, ఎంత బాధపడి ఉన్నారు. నలుగురిలో ముఖాన్ని చూపెట్టడానికి కూడాను వారికి ధైర్యం చాలలేదు. అందుకే వారు ఎన్నో నోములు నోచి ఉన్నారు, ఎంతో ప్రార్థన చేసి ఉన్నారు, ప్రభుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. చక్కని కుటుంబం. ప్రియ భక్తులారా, దేవుని ప్రణాళిక ఏ విధముగా జరుగుద్దో మనం ఎవరము కూడాను మన మాటల్లో చెప్పలేము. దైవ ప్రణాళిక మహా అద్భుతమైనటువంటిది. వారు పెద్ద వయసులో ఉన్నప్పుడే దేవుడు వారికి 12 బిడ్డను ప్రసాదించి ఉన్నారు. ఆ బిడ్డకు మరియను నామకరణం చేసి ఉన్నారు. మరి తల్లి గర్భములో ఉన్నప్పుడే యేసు ప్రభు యొక్క బాధలు, మరణ పునరుత్థానముల ద్వారా ఏ ఫలమైతే లభిస్తూ ఉన్నదో అటువంటి దానిని ముందుగానే దేవుడు మరియ మాతకు ప్రసాదించి ఇటువంటి పాపము సోకకుండా ఆమె జన్మించే విధంగా చేసి ఉన్నారు. రూపురేఖలు ధరించినప్పుడే, జన్మించినప్పుడే ఏ పాప ఫలితము కూడా లేదు. అందుకనే ఆ తల్లిని జన్మ పాప రహితోద్భవి అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ తల్లి కూడాను బెర్నదత్తమ్మ గారికి దర్శనం ఇచ్చినప్పుడు 1857వ సంవత్సరమున నేను జన్మ పాప రహితోద్భవిని అని తెలియపరిచి ఉన్నారు. అందుకని మరి పోపు గారు కూడాను, 12వ పోపు గారు కూడాను ఆ విషయాన్ని లోకానికి ప్రకటించి ఉన్నారు, జన్మ పాప రహితోద్భవి అని. మరి మరియ మాత బాల్యములోనే
యవ్వనస్తులు మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఆ యెరూషలేము దేవాలయములో 3 సంవత్సరాల ప్రాయమప్పుడే ఆమెకు చక్కని అవకాశం ఇవ్వబడి ఉన్నది. మరి అక్కడ ఉన్న మిగతా పిల్లలను కానీ ఆమె నాయకత్వం వహించి ఆమె మేర మర్యాదలతో ఉండి భక్తి ప్రపత్తులతో ఉండి ఒక ఆదర్శమూర్తిగా ఉన్నారు, ఆదర్శవంతంగా జీవించి ఉన్నారు. అందుకని నేను రాసిన మరియమాత పాటలో మొదటి చరణం ఈ విధముగా ఉన్నది. బాల్యమునందే ఆలయమందు బాలలకును బాసటైతివి, బాల్యమునందే ఆలయమందు బాలలకును బాసటైతివి, బాల్య ప్రాయము బహు అమూల్యము, బాల్య ప్రాయము బహు అమూల్యము, పాదు గొల్పుము పావన భావము, పాదు గొల్పుము పావన భావము. అందుకని తల్లిదండ్రులు ప్రత్యేకముగా బిడ్డలు బాల్య ప్రాయములో ఉన్నప్పుడే వారికి నేర్పించే విధానము కానీ మరి మంచి నడవడిక కానీ తల్లిదండ్రులు వారికి సుమాతృకగా జీవిస్తూ ఉండాలి, మంచి మాటలు నేర్పించాలి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసే సందర్భముగా ఒక దగ్గర ఉన్న ఒక గృహానికి వెళ్ళాను, కథోలిక కుటుంబమే. మరి అక్కడ ఒక తల్లి అప్పుడే 12 బిడ్డలను కన్న తర్వాత నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఏమైనా ప్రశ్న వేయలేదు. నేను అడిగాను ఆమెని, అమ్మ మొట్టమొదటగా నీ బిడ్డకు ఏ మాట నేర్పిస్తావని. అతను ఇచ్చిన సమాధానం, ప్రియ భక్తులారా, జీజస్ అని నేర్పిస్తాను అన్నది. మరి ఎంతమంది తల్లిదండ్రులు మరి ప్రతి బిడ్డకు మొట్టమొదటగా ఆ మాట నేర్పిస్తూ ఉన్నారు. జీజస్ అని, మరియ మాత అని, పునీత జోజప్ప గారు అని. మరి బాల్య ప్రాయము బహు అమూల్యమైనటువంటిది. ఆ ప్రాయములో మనం ఏమైతే వాళ్ళలో ఉంచుతామో అదే అభివృద్ధి అవుతూ ఉన్నది కూడాను. బాల్య ప్రాయంలోనే మంచి జ్ఞానం ఉంటుంది కూడాను. అందుకే మన బిడ్డలకు జ్ఞాన గ్రంథము ఘోషిస్తూ ఉన్నది. ప్రభుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానమునకు తొలిమెట్టు అని. అదేవిధంగా మరియమ్మ గారి స్తోత్ర గీతములో కూడా చక్కని మాట ఆ తల్లి మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండని కూడా. మరి మరియమాత కుటుంబములు మరి వారు మరి పేద కుటుంబమే, జ్వాక్యం అన్నములు చాలా పేదవారే అయినప్పటికీ కూడాను వారి సంపాదనని 3 భాగాలు చేసేటువంటి వారు. మొట్టమొదటి భాగాన్ని దేవునికి, 2వ భాగాన్ని పేద సాధలకు, 3వ భాగాన్ని వారి కుటుంబం అవసరం నిమిత్తం వాడుకున్నటువంటి వారు. అటువంటి చక్కని కుటుంబమున వచ్చినటువంటి తల్లి మరియ మాత. అందుకని ఆ తల్లి మరి మనం చదివినట్లుగా యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనమున నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని పలుకుతూ ఉన్నారు ఆ భక్తుడు. అదేవిధంగా నీతిమంతుని జీవితము మహాశక్తివంతమైనది. మరియమాత నీతిమంతురాలు, ఆమె భక్తిమంతురాలు, ప్రార్థనలో లీనమైన వ్యక్తి. మనం చూసి ఉన్న ప్రభువుకు సమాధానం ఇచ్చే ఉంది. దూత సందేశం ఇచ్చినప్పుడు నేను ప్రభువు దాసురాలను, నీ మాట ప్రకారము నాకు జరుగును గాక అనొక మాట. చూడండి ఎంత భావ గర్భితమైనటువంటిదో, పరిశుద్ధాత్మ పేరుతో నిండినటువంటి ఒక మాట, అంత ధైర్యం వహించి ఉన్నది. మరి అదేవిధంగా ఇందుకు మన జీవితంలో కూడా మరి మనకి పునీత జెరోముగా తెలియపరిచి ఉన్నారు. ఇగ్నరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని. మరి బైబిల్ పట్ల అజ్ఞానంగా ఉన్నట్లయితే క్రీస్తు పట్ల కూడా మనం అజ్ఞానంగానే ఉంటాం. క్రీస్తు ప్రభుని తెలుసుకోలేము మనం. ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటున్నామో ప్రభుని తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రభు మనకు తెలియాలంటే మరియ మాత కూడా మనకు తెలియాలి, ఆమె జీవితం కూడా మనకు తెలియాలి. అంత ముఖ్యమైనటువంటిది.
ఎందుకని అటువంటి పునాది కుటుంబం నుంచి వచ్చిన మరియ మాత అదేవిధంగా తన బిడ్డను కూడాను ఆమె సాకి ఉన్నది. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయన. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండనంటే ఆ బాలయేసుకి ఏమి కావాలనో చక్కని పోషించేటువంటి తల్లి. శారీరక పోషణ, మానసిక పోషణ, ఆత్మక పోషణ ఇచ్చినటువంటి తల్లి మరియ తల్లి. ప్రియ భక్తులారా, అందుకని మనం లూకా శుభవార్త 10వ అధ్యాయం మరి 23-24 వచనాలు చూసినట్లయితే యేసుప్రభు అంటూ ఉన్నారు, శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి సంఘటనలను చూడగలిగిన నేత్రం ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి కానీ చూడలేకపోయిరి, మీరు వినుచున్నవి వినగోరిరి కానీ వినజాలకపోయిరి అంటూ ఉన్నారు. మరి మరియమాత ఎంత అదృష్టవంతురాలు, దేవుని యొక్క తల్లిగా ఎన్నుకొనబడిన వ్యక్తి ఆ తల్లి. కాబట్టి మరి మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, మరి ప్రభునికి ప్రీతికరమైనటువంటి ఒక మరి ఏదట హెబ్రేయులకు రాసిన లేఖ 13:16 వచనం, ఒకరికొకరు మేలు వనర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు, ఇదే దేవునికి ప్రీతికరమైన బలులు అంటూ ఉన్నారు కూడా. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన 51:17 వచనంలో కూడా, దేవుని నర్పించబలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే, పగిలి నలిగి నట్టిదియు వినయానుతమైన హృదయం అనాదరము చెయ్యవని. కాబట్టి నేను నా కుటుంబము యావేను ఆరాధిస్తాము అని ఏ విధముగానైతే యెహోషువ బాటంగా పలికి ఉన్నాడు. మరి యేసు ప్రభు కూడా మనం చూసి ఉన్నాం. హెబ్రేయులకు రాసిన 5వ అధ్యాయం 17వ వచనం 7వ వచనం చూసినట్లయితే మనం దాంట్లో ముఖ్యమైన మాట, ఆయన భక్తి విధేయతలు కలవాడగుడు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించను అని. అదేవిధంగా మరియ మాత కూడాను భక్తి విధేయతలు ప్రార్థించినటువంటి యొక్క భక్తురాలు తల్లి. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, మరి మీ బిడ్డలకు అన్ని వేళల కూడాను చక్కని భావం నేర్పించవన్నారు. మరి పాదు గల్పాలి, ఏది పవిత్రమైన భావం, అప్పుడే మన బిడ్డలు అన్ని వేళల కూడాను మరి కుటుంబమున ఎదుగుతూ ఉండి చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ ఉంటారు కూడాను. మన సంఘమున వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటున్నారు. మన కుటుంబంలో, మన కథోలిక కుటుంబంలో కానీ సంఘములో కానీ వెలుగుచిన దీపాలలాగా వెలుగుంచుతూ ఉంటారు కూడాను. కాబట్టి ఈ రోజున మరియమాత మనకు ఆదర్శంగా ఉంటున్నారు, ఆ తల్లి మనకు ఆధారంగా ఉంటున్నారు కూడాను. యేసు ప్రభు యొక్క అన్ని విషయాలు మనకు తప్పనిసరిగా మనకి ఇస్తున్నారు కూడాను. నూచిన నోములు నీ కనిపించితిమి, నీవే చల్లని అమ్మని నమ్మితిమి. నూచిన నోములు నీ కనిపించితిమి, నీవే చల్లని అమ్మని నమ్మితిమి. నీ పూల దండలో మా పూలు గూచుము, నీ పూల దండలో మా పూలు గూచుము. నీ అండదండలు మాకుండ నిమ్ము, నీ అండదండలు మాకుండ నిమ్ము. మరి ఆ తల్లి మనకు ఆదర్శము, ఆ తల్లి మనకు ఆధారం. కాబట్టి అన్ని వేళలా మరి మనం భక్త పౌలు హెబ్రేయులకు రాసిన లేఖ 12:2 వచనంలో పలుకుతూ ఉన్నారు. ఏమని? మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగువాడు అయినా ఆ యేసుకు మన దృష్టిని నిలుపుదమని. అదేవిధంగా మరియ మాత కళ్ళు చూస్తూ ఆ తనని ఆరాధించి, యేసు ప్రభుని ఆరాధించి మన జీవితం ధన్యము చేయమని. మరి మన తలంపులు, మన మాటలు, మన క్రియలు మహిమాత్మ జరిగే వారిని ప్రసాదించమని మరియమ్మ గారి మధ్యవర్తిత్వము ద్వారా ప్రభుని మనసారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, ఆయన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి. కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి, ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైనా
యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదా కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదా కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదా కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంసు పిలాతుని అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహించండి. మాయ దాపబడిన వారిని మన్నించినట్లు మా పాపములను మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. మహిమదేవ రహస్యములు. మొదటి మహిమదేవ రహస్యము యేసు ఉత్థానమగుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నీకు అనుగ్రహించండి. మాయపడిన వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ మహిమదేవ రహస్యము, యేసు మోక్షారోహణ మగుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ మహిమ దేవ రహస్యము. పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయము మాకు నేడు కనుగ్రహించుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 4వ మహిమ దేవ రహస్యము. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేడు అనుగ్రహించుము. మా యథార్థుడైన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్.
5వ మహిమ దేవరహస్యము. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూత యగు పునీత మిఖాయేలు, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమలయందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టెర్చున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయార్పు గల కన్నులను మా మీద త్రిపనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత
ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయన అవతరించండి. కృపగల తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమ, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర యొక్క పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. నా ప్రియ దైవ జలారా, ఈ మాసం అంతయు మీరు మరియ తల్లితో కలిసి ప్రార్థిస్తున్నందుకు, కుటుంబ ప్రార్థన చేస్తున్నందుకు మీ జ్ఞాన తండ్రిగా నేను ఎంతో ముచ్చటపడుతున్నాను. అంతేకాకుండా మన గురువులు ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక సందేశాన్ని ఇస్తూ మీకోసం ప్రార్థిస్తున్నందుకు కూడా మీరు వారి కోసం ప్రార్థించండి.
అంతేకాకుండా తల్లి లేకపోతే జన్మ లేదు. జన్మ ఉండి క్రీస్తులో బలపడకపోతే అర్థం లేదు. అర్థం లేని ఆచారాలు వ్యర్థం. మనమందరం అర్థవంతమైన ఒక చక్కని పవిత్ర కుటుంబంగా జీవించాలని ఆశపడుతున్నాను. మరి మనందరినీ దీవిస్తున్నాను. ప్రభు కృపావరాలు మీ అందరితో ఉండునుగాక, మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.